గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో లిటరసీలో కర్నూలు వెనుకబడి ఉందన్నది వాస్తవం. అందుకే రాబోయే డిఎస్సిలో కర్నూలుకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు రాబోతున్నారు. ఒక్కరు కూడా డ్రాపౌట్ కాకూడదనేదే మా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానీ లిటరసీ రేట్ కానీ డ్రాప్ అవుట్ కూడా చూస్తే అన్నిట్లో కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది. అది వాస్తవం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే మీరు ఈసారి చూస్తే డిఎస్సి లో రిక్రూట్మెంట్ లో పెద్ద ఎత్తున కర్నూలుకే ఉపాధ్యాయులు రాబోతున్నారు అధ్యక్ష. చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను ఇది. అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్లోగా మ్యాండేట్ చేస్తున్నారు. అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చేస్తుంది, ఆధార్ కి ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడి వస్తుంది. సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది. మేము మాట్లాడుకుంది ఏంటంటే అపార్ ఐడి ద్వారా మేము ట్రాక్ చేద్దాం. ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు, ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు, ఎక్కడికి వెళ్ళారు ఈ పిల్లలు అనేది ఇప్పటి నుంచి ట్రాక్ చేద్దాం. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం. ఎడ్యుకేషన్ పైన ఎటుకో షార్ట్ డిస్కషన్ ఇన్ డీటెయిల్ వెళ్ళిపోతే ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు. ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, మీరు అన్నట్టు హాస్టల్ చాలా లిబరల్ గా వాడేసాం. మీరు ప్రశ్న అడిగారు, లిబరల్ గా చెప్పాం. మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇక్కడ హాస్టల్ వసతులు లేవు, వాస్తవం, అందరు తెలిసిన విషయం. కానీ మేము ఆలోచించే రెండు విషయాలు. ఒకటి, ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి. ఒక భాగం అయితే వలసలుగా వెళ్తారు అధ్యక్ష. ప్రధానంగా వాళ్ళందరూ మిర్చి సమయంలో ఇక్కడికి వచ్చి గుంటూరులో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వచ్చా, దాని విధి విధానాలు ఏంటి అంటే వచ్చేది ఒక 4 నెలలు 5 నెలలకి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువు ఇక్కడ కొనసాగించచ్చా, ఎందుకంటే అక్కడ స్కూల్ కిట్ ఎటుకు ఇస్తాం కనుక ఇక్కడ చేయొచ్చు. ఆ ట్రాకింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడతాం. అది ఒక భాగం. అంటే ఒక పక్కన హాస్టల్స్, ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ రెండు ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. స్కూల్ కిట్స్, చిక్కీ, గుడ్, ఈ మూడు మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. డీటెయిల్ గా మళ్ళీ నేను చెప్తాను అధ్యక్ష. ఈరోజు గర్వంగా చెప్తున్నా, కూటమి ప్రభుత్వ నాయకత్వంలో ఒక చిక్కీలోనే సంవత్సరానికి 36% సేవింగ్ తీసుకొచ్చాం. అది 63 కోట్ల రూపాయలు ఒక చిక్కీలో. అంటే 5 సంవత్సరాల్లో 300 కోట్ల రూపాయలు ఒక చిక్కీలో సేవింగ్. ఒక చిక్కీ సేమ్ థింగ్ మీరు తీసుకుంటే స్కూల్ కిట్ లో నేను అనుకుంటే సుమారుగా 8 to 9% వరకు రావచ్చు అనుకుంటే, ఇంకా టెండర్స్ జరుగుతున్నాయి. 8 to 9% రావచ్చు. అంటే దాంట్లో ఇంకా కనీసం ఒక 60-70 కోట్ల రూపాయలు సంవత్సరానికి దాంట్లో సేవింగ్ వస్తున్నాయి. గుడ్డుల్లో కూడా దాదాపు నాకున్న సమాచారం మేరకు సబ్జెక్ట్ టు కరెక్షన్ అధ్యక్ష 10 to 12% తగ్గింది అధ్యక్ష. సో నేను అధికారులు కూడా చెప్పా, కేవలం రేట్లు తగ్గుతాం కాదు, క్వాలిటీ మెయింటైన్ చేయాలి, దాని కూడా ఒక సిస్టమ్ రూపొందించండి నేను క్లియర్గా చెప్పాను. నా అంచనా ప్రకారం కనీసం 5 సంవత్సరాలు 1000 కోట్ల రూపాయలు ఈ యొక్క టెండరింగ్ లో వీఆర్ గోయింగ్ టు సేవ్ యాజ్ కూటమి ప్రభుత్వం. ఇది సో అందుకే విద్యా వ్యవస్థ పైన చాలా ఫోకస్డ్గా ఉన్నాం. మేము చాలా ఫోకస్డ్గా ఉన్నాం. స్కూల్ కిట్స్ విషయంలో థర్డ్ పార్టీ క్వాలిటీ అష్యూరెన్స్ కూడా పెట్టాం అధ్యక్ష. వీఆర్ గోయింగ్ టు మానిటర్ ఇట్. అదే కాకుండా ఇంకొక నిమిషం అధ్యక్ష, టెక్స్ట్ బుక్స్ కూడా మీరు చూస్తే చాలా మంది సభ్యులు నాకు చెప్పారు బాగా బరువుగా ఉన్నాయి బ్యాగ్స్ అంటే. నేను అధికారులందరినీ గ్రూప్ వేసి దేశం మొత్తం పంపించి అన్ని రాష్ట్రాలకు వెళ్ళమన్నాను అధ్యక్ష. మహారాష్ట్రలో ఒక మంచి మోడల్ ఉంది అధ్యక్ష. దాంట్లో ఏంటంటే ఆ సెమిస్టర్ సంబంధించిన సబ్జెక్ట్సే బైండ్ చేసి ఇస్తారు. సో ఇయర్ పుస్తకాలు బ్యాగ్లో మోయాల్సిన అవసరం, అది తీసుకొచ్చాం అధ్యక్ష ఈ సంవత్సరం. సో ఆ సెమిస్టర్ వారిగా నీట్గా అంటే ఒకేసారి ఇస్తాం పుస్తకాలు, బట్ పిల్లలు మోయాల్సిన అవసరం. సో ఆ వెయిట్ కూడా తగ్గించాలి, అది ఒక సంస్కరణ తీసుకొచ్చాం అధ్యక్ష. యాక్చువల్గా స్కూల్ కిట్స్ ఇంకా తగ్గేది అధ్యక్ష. వీడ్ సేవ్డ్ మోర్ మనీ, బట్ ఎందుకు అంత తగ్గలేదు, కొంచెం ఆశించినంత ఎందుకు తగ్గలేదంటే యూనిఫామ్లో మీరందరూ చూస్తారు, మన ఫోటో కూడా మీరు అందరు చూసారు, 2 side ప్రింటింగ్ ఇచ్చాం క్లాత్. అంటే చాలా మంచి క్లాత్ ఇచ్చాం అధ్యక్ష యూనిఫామ్కి. పిల్లలు ఇది ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా వాడచ్చు, అట్లా నెక్స్ట్ ఇయర్ కూడా కిట్ ఇస్తాం, దాంట్లో అలాంటి సందేహం లేదు. బట్ ఒకవేళ వాడాలనుకుంటే అది వాడచ్చు అధ్యక్ష. అంత మంచి క్వాలిటీ క్లాత్ ఇస్తాం జరుగుతున్నారు, బోత్ సైడ్స్ ప్రింటింగ్. ఎందుకంటే ఒక సైడ్ ప్రింటింగ్ వస్తే నాకు నచ్చలేదు, క్వాలిటీ నాకు నచ్చలేదు. మనం వేసుకునే క్లాత్ కాదు, 2 side ప్రింటింగ్ ఉండాలి మళ్ళీ చెప్పా. దానివల్ల కొంత పెరిగింది, అందుకే సేవింగ్స్ కొంచెం తగ్గినాయి. అట్లా క్వాలిటీతో ఇది ఏర్పాటు చేస్తున్నాం.